ఎవరితో అటాచ్ అయ్యి ఉండాలి మనం? లోకంతోట, సినిమా యాక్టర్లతోట, స్నేహితులతోనా, పాపముతోనా? నువ్వు పాపముతో కలిసి ఉంటే, లోకముతో కలిసి ఉంటే లోకముతో పాటు నశిస్తావు. తెలుసా? ఎవరితో అటాచ్ అయ్యి ఉండాలంటే దేవుని హత్తుకోవాలా. హత్తుకున్నావా? అంటనట్టు ఉన్నానక్క, ఆదివారం అలా అంటుకుంటాను, మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు ఆయనెక్కడో నేనెక్కడో. ఆదివారం ఒక్కరోజు బైబిల్ పట్టుకుంటాను, ఇంకా మిగతా రోజులు నాకు అంత సంబంధం లేదు. జారిపోతావు జాగ్రత్త, పడిపోతావు జాగ్రత్త. హత్తుకో. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ దేవుని గట్టిగా పట్టుకో 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 పట్టుకో, విడిచిపెట్టద్దు. కొంచెం ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారనుకోండి, ఏం చేసావు దేవా నువ్వు నాకు? ఎగ్జామ్లో ఫెయిల్ అయినందుకు ప్రభువును వదిలిపెడతారు, ఉద్యోగం రానందుకు ప్రభువును వదిలిపెడతారు, ఏదో మేలు జరగనందుకు దేవుని విడిచిపెడతారు. అదా నువ్వు దేవుని హత్తుకోవడం అంటే?